హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని బలంగా కోరుతోంది. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనాను స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ సాయాన్ని కోరింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ఆరోపణలు చేస్తోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో 700 మందికి పైగా హత్యలు చోటు చేసుకున్నాయని, దీనికి అప్పటి ప్రధాని హసీనా ఇచ్చిన ఆదేశాలే కారణమని బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్లో హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లు తీవ్రతరం కావడంతో ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకారం నిరసనల సమయంలో కనీసం 753 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులపై పలు కేసులు నమోదయ్యాయి. ఇంటర్పోల్ ద్వారా త్వరలో రెడ్ నోటీస్ జారీ చేయబడుతుంది. ఈ పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వారిని తిరిగి తీసుకువచ్చి కోర్టులో జవాబుదారీగా ఉంచుతామని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఇక్కడ విలేకరులతో అన్నారు. అక్టోబర్ 17న ట్రిబ్యునల్ హసీనా మరియు ఆమె కుమారుడు సజీబ్ వాజద్ జాయ్ మరియు ఆమె మాజీ కేబినెట్ సభ్యులతో సహా 45 మందిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తాను ప్రధానిగా సంబోధిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనిస్కు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకగా యూనిస్కు పేరుంది. ట్రంప్ గెలిచిన తర్వాత అతను కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. మరోవైపు షేక్ హసీనాకు ట్రంప్తో మంచి సంబంధాలే ఉన్నాయి. నిజానికి బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి గద్దె దించడానికి జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికా డీప్ స్టేట్ పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. డీప్ స్టేట్ ట్రంప్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. మహ్మద్ యూనస్ బైడెన్, కమలా హ్యారిస్కు అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. ఇతన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా చేసిందే జో బైడెన్ అనే వాదన కూడా ఉంది. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే రానున్న కాలంలో బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా మార్పులకు గురవుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లుగా వినికిడి. దీనికి తోడు మహ్మద్ యూనస్పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో ఫిర్యాదులు నమోదైంది. ఈ వారం బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్కు రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు పోరాడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే త్వరలోనే బంగ్లాదేశ్లో యూనిస్ ప్రభుత్వం పడిపోతుందనే భావన కలుగుతోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.